నమస్కారం. మీరు చూస్తుంది పూజ టీవీ. నేను లలిత సహస్ర. ఈసారి 2025వ సంవత్సరంలో అక్టోబర్ 2వ తారీఖున దసరా అలాగే గాంధీ జయంతి రెండు కూడా ఒకే రోజు రావడం విశేషం. అయితే ఎప్పటిలా కాకుండా ఈసారి మరో విశేషం ఉంది. ఏంటో తెలుసా? నవరాత్రులు కాకుండా ఈసారి 11 రోజుల తర్వాత దసరా అనేది మనం జరుపుకుంటున్నాం. మరి ఇంత తేడా ఎందుకు ఈ సంవత్సరం వచ్చింది? ఇంత తేడా రావడం వల్ల ఏమైనా అనర్థాలు జరుగుతాయా, లేదంటే ఏమైనా శుభ పరిమాణాలు ఉన్నాయా? ఈ శుభ పరిణామాలు ఏంటి ఒకవేళ ఉంటే? ఈ అంశాలన్నీ కూడా ఈరోజు ప్రస్తావిద్దాం. దాంతోపాటు 2025లో దసరా ప్రత్యేకతల గురించి కూడా మనం మాట్లాడదాం. ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సాధువు శివరుద్రస్వామి గారు. ఆయన అడిగి ఈ విషయాలు మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. చెప్తాను గురువుగారు. అయితే ఈసారి దసరా అనేది చాలా అంటే గతంతో పోలిస్తే ఈసారి మాత్రం చాలా వ్యత్యాసం ఉందని చెప్పొచ్చు. గతంలో కూడా మనం డిస్కస్ చేసాం. 1వ తారీఖు రావాల్సిన దసరా 2వ తారీఖు ఎందుకు వచ్చింది, అసలు 1వ తారీఖు అని ఇంకొంతమంది అంటున్నారు, ఇప్పుడేమో 2వ తారీఖు చేసుకోవాలని కన్ఫర్మ్ చేశారు. పైపెచ్చు దసరా గాంధీ జయంతి రెండు కూడా ఒకటేసారి రావడం విశేషం కాబట్టి, సో గాంధీని చంపిన రోజు గాంధీజీ చంపింది గాడ్సే, రావణాసుని చంపింది రాముడు అన్నట్టుగా కొన్ని మీమ్స్ కూడా వచ్చాయి. సో ఇది ఏదో కాంబినేషన్, రేర్ కాంబినేషన్, దీనికి ఏమైనా అనర్థాలు జరుగుతాయి అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. నిజమేనా? లేదమ్మా. యాక్చువల్ ఏంటంటే గాంధీ గారు రాజకీయంగా అని లేకపోతే స్వతంత్రంగా అని అనుకుంటే 72 సంవత్సరాల నుంచి వచ్చిన వ్యవస్థ. అంటే ఒక మహనీయుడు చేసిన చరిత్ర. కానీ మహనీయులు పుట్టక ముందుకు, అంటే కొంతమంది గొప్ప గొప్ప వ్యక్తులు పుట్టక ముందుకు ఉన్న చరిత్ర దసరాలో కొన్ని విశేష వివరణలు డెప్త్గా వెళ్తాయమ్మా. ఇది ఒక పండగలాగా మనందరం కలిసి ఎందరో 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 పుణ్యక్షేత్రాలకు పోయి వస్తారు. చూడండి, దసరా రోజు ఊర్లలోకి వెళ్తే బాగా కనబడుతుంది తల్లి. అంటే మనం మోడ్రన్ లైఫ్ హైదరాబాద్లో అంటే లైట్, కానీ హైదరాబాద్ వదిలిపెట్టి నువ్వు ఏ కొనాకు పోయినా మంచిగా అనిపిస్తుంది. రావణాసుడు పాత్ర తీసుకుందాం. నయం ఇంకా మీరు దసరా ఈసారి గాంధీ జయంతి వచ్చింది కాబట్టి రావణాసుని కాల్చొద్దని లేరు. రావణాసుని కాల్చేది కూడా ఒక తరుణం ఉంది. ఎందుకు కాలుస్తారో తెలియదు చాలామందికి. ఎందుకంటే రావణాసుని ఎందుకు కాలుస్తారు? అసలు దుర్గానవమి దశమి అన్నప్పుడు దుర్గామాత వదిలిపెట్టి ఆ రోజు రావణాసుడు వెనుక పడతాం మనం. అవునవును, చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది. దుర్గా ఒకవైపు దాండియా ఆడతారు, గర్బాకి వెళ్తారు, దుర్గా పూజ అంటారు. మళ్ళీ నవరాత్రులు చేసిన తర్వాత మళ్ళీ రావణాసుడు ఎందుకు వచ్చాడో అర్థం కాదు. రావణాసుడు ఎందుకు వచ్చాడు అనేది ఏంటంటమ్మా, అష్టాదశ శక్తిపీఠాల తర్వాత పార్వతీమాత సతీదేవి దక్షుడు చేసిన మహాయజ్ఞంలో ఆహుతి అయిపోయిన తర్వాత కొన్ని నిర్ణయాల ద్వారా అష్టాదశ శక్తులు కాపాడబడుతున్నాయి. అష్టాదశ శక్తులు అంటే 18 మన దగ్గర ఉన్నాయి తల్లి. ఈ 18 మహామహా గుడులలో అమ్మవారి ప్రత్యేక పూజలు జరుగుతాయి. ముఖ్యంగా చెప్పుకునేది మన దగ్గర అమ్మ చాముండేశ్వరి. బెంగళూరులో చాముండేశ్వరి మాతది మామూలుగా ఉండదు. అమ్మవారి ఎంట్రుకలు పడ్డ ప్రాంతం అది. నెల రోజుల నుంచి సందడి, అమ్మని ఏనుగు మీద ఊరేగింపిస్తారు, లక్షల మంది వస్తారు. అలా అన్ని ప్రాంతాలలో వారి ప్రాంతంలో అమ్మవారి పాత్ర ఉండడం చేత ఆ ప్రాంతంలో ఉన్న సాంప్రదాయాన్ని చేస్తూ ఉంటారు. దాండియా నార్త్ సైడే ఆడతారు అనడానికి లేదు. నార్త్ నుంచి ఎందరో బతుకునికి వచ్చినప్పుడు ఆ ఆట అమ్మ ముందు కదా ఆడుతుంది. దాండియా తీసుకెళ్ళి మనం ఇక్కడ వేరే దగ్గర ఆడతామా? అమ్మ ముందు ఆడతాము. అందులో ఆడపిల్లలందరూ ఒక దగ్గర చేరే దాంట్లో ఒక కోలాటము, అదొక ఆనందకరమైన తరుణం కాబట్టి దాంట్లో పలు రకాలుగా ఆడతారు. ఆ విధంగా స్వీకరణ. అంతేగాని వాళ్ళు ఆడినది మనం ఆడొద్దడానికి లేదు. సాంప్రదాయం తల్లి ముందు. అష్టాదశ శక్తిపీఠాలు లోకమంతా వ్యాపించున్నాయిగా. ఎక్కడెక్కడ శ్రీశైలంలో నుంచి ఉందమ్మా, ఇక్కడ శాంకరి ఉంది, శ్రీలంకలో ఉంది, ఆఫ్ఘనిస్తాన్లో, పాకిస్తాన్లో ఉన్నాయి, ఇవన్నీ కదా. కాబట్టి దసరా విషయంలో ఈసారి మీరు అన్నట్టుగా అమ్మవారిని పూజించే విషయంలో ఒక యుగంలో జరిగిన తరుణం అయితే, ఒక యుగంలో రావణాసుని వధించిన తరుణం కూడా ఈ దసరా రోజే. అంటే తండ్రి లోకం మొత్తం వెలుగునిచ్చిన రోజు అది. శ్రీరాముడు రావణాసుడి యొక్క ఆ దాష్టికత్వానికి విజయం సాధించిన రోజు దసరా రోజు. విజయదశమి అంటే విజయాన్ని సాధించాడు రాముడు అన్న రోజు కూడా ఈ రోజే కావడం చేత మనం ఆనవాతిగా పాటిస్తున్నాము. బాగా గమనించాల్సిన ప్రశ్న మీరు అడిగినట్టుగా అమ్మ, దసరా ఎందుకు అధికంగా వచ్చింది ఈసారి అంటే, ఇది అధిక మాసం. అధికంగా 9 నవరాత్రులలో ఒక రోజు కలిసి రావడం 10 రోజులకి. తర్వాత 11 రోజు మీరు అన్నట్టుగా అమ్మ అష్టమి, నవమి, దశమి 2వ తారీఖు వచ్చింది. ఇందులో గుడి గోపురాల గురించి ప్రస్తావన ఉంది. ఇక్కడ గాంధీ జయంతి అనే విషయం కూడా చేసుకుంటూ
అమ్మని ఎప్పుడు పూజిస్తారమ్మా దసరా? మీరు బాగా గమనించండి, ఈవినింగ్ 5 గంటలకే మన గ్రామ దేవతల దగ్గరికి పోతారు. పోయిన తర్వాత అక్కడ శమీ వృక్షం నుంచి తెచ్చిన కొన్ని పత్రాలు అంటే ఆకులను తీసుకొని ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటాం. అసలు ఎందుకు ఆకునే తీసుకుంటాం? మన దగ్గర బంగారం అంటాం తెలంగాణలో, బంగారం తీసుకుంటాం. ఆ జమ్మి చెట్టుది బావ కాలు మొక్కరా అక్క కాలు మొక్క అని కొంతమంది దూరం నుంచి వచ్చిపోతారు. దాని అంతరార్థం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటమ్మా, ఒకప్పుడు పాండవులు వాళ్ళు కూడా అరణ్యవాసం చేసే సమయంలో మహాముఖంటి పాండవులు అంటే వాళ్ళు కారణ జన్మలుగా తల్లి మహాభారత యుద్ధాన్ని గెలిచిన వీరులు. అలా ఆ ఒక చెట్టు కింద పడుకున్నప్పుడు మన తండ్రి పరమాత్ముడు వచ్చి వాళ్ళందరినీ చూస్తాడంట. రాజ్యాన్ని కోల్పోయి, ఆ రాజస్థాన్ని కోల్పోయి, అన్నీ కోల్పోయి ఇలా కూర్చొని ఉన్న ఈ రాజులందరినీ చూసి తండ్రి ఏం చేస్తాడంటే, వీళ్ళు ఎప్పటికైనా ఆదర్శంగా ఉండాలి. పాండవులు చాలా ఆదర్శం, అందరికీ మీరు గమనించండి. అలా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, వీళ్ళు ఆయుధాలన్నీ ఒక చెట్టు కింద దాచుకుంటారుగా. అంటే ఒక చెట్టు కింద దాచుకొని మరి సామాన్యమైన బతకాలన్న పోయినప్పుడు ఆ ఆయుధాలని కాపాడగలిగిన ఒక చెట్టుకి అంత శక్తి ఉండడం చేత ఆ శక్తి ఊరంతా ఒక సుభిక్షతని ఇవ్వాలన్న ఉద్దేశంగా ఆ శమీ వృక్షాన్ని మనకి పూర్వీకులు ఇచ్చిన మహాబలం. ఇప్పుడు నీకు ఇచ్చాను అనుకో అమ్మ, ఆశీర్వాద బలం వచ్చేస్తుందా? కానీ ఏమొస్తుందో తెలుసా అమ్మ, ఆ శమీ వృక్షంతో పాటు రాజులు మహాభారతాన్ని శ్రీకృష్ణుడిని పరమశివుడిని గెలిచిన ఆ వీరుల ఆశీర్వాద బలం ఉండడం చేత అందరి ఇంటికి వాళ్ళు రాగలేకపోవడం చేత ఆ ఆకు రూపాన మన ఇంటికి వస్తారు. ఇది అంతకుమించి ఏం లేదు అక్కడ అంతరార్థం. ఇప్పుడు తిరుపతి నువ్వు వెళ్తున్నావు అమ్మ, వెళ్ళవు, కానీ లడ్డు తెస్తే తింటాంగా, అది పుణ్యం వచ్చేస్తుంది మనకి. కానీ పుణ్యం వస్తుందనే తింటాం కదా. పవిత్రత నీ మనస్సుకు సంబంధించింది. అలా వచ్చింది దాంట్లో అమ్మ. ఈసారి అధికంగా రావడం చేత 2వ తారీఖు రోజు ఇప్పుడు మన గాంధీ జయంతి జరుపుకునే వాళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే గాంధీ జయంతి రోజు మద్యం అమ్మరు. దసరా పండుగ అంటేనే ముక్క మందు లేనిదే తెలంగాణలో, అందుకే చాలా మంది ఎట్లా చేయాలని ఆలోచిస్తున్నారు. ఇంకోటి చాలా మంది ఏంటంటమ్మా, ఏ రోజైతే ఏమనుకుంటారో శివరాత్రి సారు అంత పెద్ద మాట అన్నాడు అనుకుంటారేమో, మద్యం అమ్మని రోజే ఎక్కువ పోతుంది. అది మన దగ్గర నువ్వు గమనించండి, దానికి మామూలుగా దారులు లేవు. ఎన్ని దారులు ఉన్నాయి దానికి తెలుసా? బీభత్సమైన దారులు ఉంటాయి. మద్యం దారు లేదు అని అంటే ముందు రోజు ఎక్కువ. ఇప్పుడు దానికి రెడీ కదా. మళ్ళీ ఇప్పుడు మనమే హైలైట్ చేస్తున్నాం, 2వ తారీఖు గాంధీ జయంతికి ఏంటంటే మిగతా వాళ్ళందరూ అమ్మ ఆ రోజు వచ్చిందంట ఫలానాలు చెప్పారు అని ఒకరోజు తెచ్చుకుంటారు. అంటే మద్యానికి మాంసానికి కొదవ లేదు, కానీ కొదవంతా ఏంటంటే పవిత్రతమైన రోజు. దసరా చేసుకునే వాళ్ళు ఆ రోజు కొంతమంది నిజంగా పాటించిన వాళ్ళు నెక్స్ట్ డే అయినా తినొచ్చు కదమ్మా, తప్పేముంది. నెక్స్ట్ డే ఇప్పుడు దసరా అమ్మ థర్స్డే వస్తుంది తల్లి, ఫ్రైడే ఉంది, సాటర్డే, సండే రోజు బీభత్సంగా చేసుకోవచ్చు. ఇప్పుడు దుర్గామాతను అందరూ పెడుతూ ఉన్నారు కదా. ఇప్పుడు దుర్గామాతను మేము పెట్టి ఉంచాం కదా. మేము సహజంగా ఏంటంటే అమ్మకి ఆటకు వస్తారు, కానీ మనం దసరా రోజు చేసే హక్కు లేదు మనకి, మాంసాహారం చేయకూడదు. ఇప్పుడు దుర్గామాతను పెట్టిన వాళ్ళందరూ అమ్మది దుర్గాష్టమి మన దశమి అయిపోయిన తర్వాత మంచి రోజు చూసుకొని అమ్మవార్ల గుడుల దగ్గరికి వెళ్ళి ఒక ఆనందకరంగా చేసుకొని మద్యమో లేకపోతే మాంసం తినే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా పాటిస్తారు. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా తినాలి అని అంటే ఇప్పుడు దసరా రోజు జరిగేది ఏంటంటే అమ్మ, మా చిన్నప్పుడు మేము ప్రత్యక్షంగా చూసాము, ఒక 15-20 మంది అందరు ఇంట్లో వాళ్ళు కలిసి అమౌంట్ వేసుకొని ఆటలు తెచ్చుకొని కోసుకొని అందరూ వాళ్ళు తీసుకెళ్తారు. ఇది ఒక ఆనవాయితుంది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆలోచించింది ఏంటంటే ఒకరోజు ముందు చేయాలా, 2వ రోజు చేయడానికి కుదరదు. ఇప్పుడు ఏంటంటే ఆ రోజు పండుగ వచ్చిందనంటే అది మీ ఇష్టం మీద డిపెండెన్సీ ఉంది. శాస్త్రం కొన్ని లక్షల సంవత్సరాల ముందు పుట్టింది కాబట్టి గాంధీ జయంతిని పాటించే వాళ్ళు పాటించుకుంటూ చేయాల్సుకున్న వాళ్ళు చేసుకోవాలన్న నిర్ణయం వాళ్ళదమ్మా. ఇంకా అప్పుడు కొందరు వ్యక్తులు ప్రభుత్వం నుంచి కూడా ఏదో ఆలోచిస్తున్నారు, ఎప్పుడు ఏంటంటే ఆలోచిస్తున్నారు, కానీ 2 డేట్లు మార్చలేము కదా. ఇప్పుడు దశమి కంటే ముందు అమ్మ నవమి రోజు తినగలుగుతామా? తినలేవు. ఎందుకంటే అమ్మ పరిపూర్ణంగా మహిషాసురుని వర్ధించింది 9వ రోజు దశమి రోజు రాజరాజేశ్వరి రూపంలో కూర్చొని మనందరికి దర్శనం ఇచ్చింది, అప్పుడు పండగ. ఇప్పుడు మొదటి రోజు కోసుకొని తినగలుగుతామా? అది చేయలేం. ఎందుకంటే అందరు దీక్షల్లో ఉంటారు, నియమాల్లో ఉంటారు, నిబంధనల్లో ఉంటారు. కాబట్టి అమ్మ శాస్త్ర ప్రకారంగా ధర్మసాక్ష్యాన్ని గెలిపించే విధంగా ప్రజలందరూ వెళ్ళి దసరా ఉత్సవాలు బలంగా చేసుకోవాలి. తర్వాత వచ్చే పండుగలన్నీ కూడా కాపాడుకునే విధంగానే ఉన్నాయి. ఒక్కసారి వన్స్ ఇన్ ఏ వైల్, ఇది చరిత్రలో ఒక రోజు వచ్చింది, 70 ఏళ్ళలో రాలేదు కదా. కాబట్టి ఏంటంటే మీరు అన్నట్టుగా మద్యానికి లేకపోతే మాంసానికి ఎవరు అలా ఏమీ ఉండదు. వారి ప్రయత్నాల్లో వాళ్ళు ఉంటారు, పండుగని బలంగా చేసుకుంటారు. దుర్గాష్టమి చాలా బలమైందమ్మా, దుర్గా నవమి బలమైనది, తర్వాత దశమి చాలా బలమైనది. ఈ 3 రోజులు దుర్గామాలలు వేసుకున్న ఆడబిడ్డలు కానీ యువకులందరికీ చెప్పేది ఏంటంటే అమ్మ, పొలిమేరలు దాటకూడదు. ఎందుకంటే పొలిమేరలు కొన్ని ప్రమాదకరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. దుర్గానవమి, అష్టమి, ఇవన్నీ. ఈ అష్టమి కూడా దుర్గాష్టమి చాలా పవర్ఫుల్ అమ్మ. కొందరు చెడుగా ఆలోచనలు చేస్తారు, కానీ నేనేంటంటే ఈ చిన్న వాళ్ళే వేస్తారు మాలలు, చిన్న యువకులు. కాబట్టి
వాళ్ళందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఆ 3 రోజులు ఇంటి పట్టాన ఆ దుర్గామాత పెట్టుకున్న ప్రాంతంలో ఉంచి కోలాహలంగా ఉంటూ గౌరవార్థాన్ని పొంది నిజమైన విజయదశమి చేసుకొని గౌరవాన్ని సంపాదించాలని చెప్తున్నాం తల్లి. అందరికీ, మీకు ప్రేక్షకులందరికీ కూడా నిజమైన విజయదశమి శుభాకాంక్షలు చెబుతూ, ఒక సాధువునైన నేను సుభిక్షతని, నిజమైన సౌభాగ్యవతులందరికీ ఎప్పటికీ ఆ పరమశివుడి బలం ఉండాలని కోరుతూ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలమ్మ. ధన్యవాదాలు గురువుగారు. మా పూజ టీవీ తరపున కూడా మీ అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు.